లక్ష ఓటుకి లక్ష ఇచ్చాను మేము గెలుస్తాం అన్నట్టు అంటున్నారు. ఏంటండి అంటే ఇక్కడ డబ్బుకు విలువ ఎవరండి పిఠాపురం వాళ్ళు? డబ్బుని విలువ ఎవరు ప్రస్తుతం? వాళ్ళు ఏంటంటే అభిమానము, ఆయన క్యారెక్టర్ కూడా మంచిది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కల్పించుకుంటే ఈ తరం నెక్స్ట్ తరం వాళ్ళు కూడా కొంచెం బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారండి. బిడ్డల భవిష్యత్తు కోసము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటే రేపు అనే రోజున వెనకాల ఉన్నటువంటి తరం భవిష్యత్తు బాగుంటుంది, పిఠాపురం డెవలప్మెంట్ బాగుంటుంది. ముఖ్యంగా అన్ని ఇప్పుడు అన్ని ఏరియాల్లోనూ నాన్సుడ్ ఉందండి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. నేను డెవలప్ చేస్తానని ఎవరిస్తారండి మాట? ఇప్పుడు ఆయన ఎంతో మంది ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంతోమంది రైతులకి చాలామంది ఆపరేషన్ జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా ఆయన వంతుగా ఆయన సహాయం చేశారు. చేయి చాచిన వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం, ఆయన ఇతరుల దగ్గర ఆశించడం కంటే ఈయన పెట్టే గుణం ఉంది కాబట్టి ఆయన యొక్క గుణాన్ని ప్రజలు గుర్తిస్తారండి. మరి అలాంటి నిజాయితీగల నాయకుడు పిఠాపురం ప్రజలు అవకాశం ఇస్తారండి? ఖచ్చితంగా ఇస్తారండి. ఖచ్చితంగా ఆల్రెడీ అందరూ కూడా ఫిక్స్ అయ్యి ఉన్నారు. చాలా వరకు కొన్ని గ్రామాల్లో అయితే వన్ సైడ్ వారు అయిపోయారు. ఇంకా ఈ జరిగే పరిణామంలో కూడా ఇంకా చాలా చేంజ్ వచ్చేస్తుందండి. 70-80% పవన్ కళ్యాణ్ గారికి వేయడానికే అందరూ కూడా సిద్ధపాటుగా ఉన్నారు. ఒక 50,000 నుంచి 1,00,000 మెజార్టీ ఖచ్చితం అండి. మధ్యలో లేదు, 1,00,000 పెరగొచ్చండి. అంటే మా ఎస్టిమేషన్ ప్రకారంగా జనాల్లో ఇప్పుడు 10 మంది నుంచి ఉన్న చోట అడుగుతున్నప్పుడల్లా కూడా దాంట్లో 8 మంది పవన్ కళ్యాణ్ గారికి వేస్తామంటున్నారు. మిగతా ఇద్దరు ఇటే ఉన్నారన్నమాట. అంటే మెయిన్ ఏంటంటే నిరుద్యోగత ఎక్కువ ఉందండి. ఇప్పుడు ఈయన వచ్చాడంటే ఏదైనా కంపెనీల్లో జాయిన్ చేయడమో లేకపోతే కొత్త పథకాలు ఏమైనా పెట్టడమో ఏముంటాయి కదండి. ఈయన వస్తే మేలు జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారండి. ఈయన ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు ఈయన గెలిస్తే ఈయన పట్టుదలగా, ఎందుకంటే పౌరుషంగల మనిషి, ఏదైనా పని ప్రజలకి చేయాలనే ఆలోచనలో ఉన్నాడండి. అది యూత్ వాళ్ళకంటే ఇంకా ఖచ్చితంగా చేసి పెడతారనమాట అండి. అప్పుడు చదువుకున్న పిల్లలకి ఎక్కడైతేనో ఈయన ద్వారా అనేకమైన దేశాల్లోనూ అనేకమైన రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు ఇప్పించే అవకాశాలు ఉంటాయండి. కొత్త తరం కొత్త జాబ్స్ ఇవన్నీ బాగుంటాయి అంటారు. మరి 5 ఏళ్లలో పిఠాపురం డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? ఒకసారి మీరు ఎలాగొచ్చారు కాబట్టి పిఠాపురం ఎంత డెవలప్ అయింది అనేది మీ వీడియోతో ఒకసారి క్రాస్ చెక్ చేసి చూడండి. పిఠాపురం ఏమైనా డెవలప్ అయింది అన్నది ఎలా ఉన్నది అలా ఉంది పిఠాపురం. ఇప్పుడు ఈయన వస్తే ఇంకా అన్ని కూడా డెవలప్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నాం. అన్ని రకాలుగా. ఇప్పుడు వంగ గీత గారి సంగతి అంటే మనం ఏం చెప్పలేమండి. గతంలో ఆవిడ 2 సార్లు చూశారు కాబట్టి, ఎమ్మెల్యేగా ఒకసారి చూశారు, ఎంపీగా ఒకసారి చూశారు కాబట్టి ఆవిడకి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచన ఉన్నారు ప్రజలు. అంటే మన మాట కాదు, ప్రజలు అనుకోవడం మనం చెప్తున్నాం మీకు, అంతే. ఇప్పుడు 10 మంది ఉన్న చోట ఆవిడ ఆల్రెడీ ఏమి చేయలేదు. పలానా వ్యక్తికి అనేది ఏదో కనిపించడం, టాటా చెప్పడం ఒక పని తప్ప, కానీ పిఠాపురం నేను ఇది డెవలప్ చేశాననే వాతావరణం మరి జనాల్లో ఎవరికి లేదండి. ఎవరికైనా హెల్ప్ చేసామన్న దాంట్లో కూడా లేదు, మా వరకు కూడా లేదు. ఇప్పుడు నేను మీకు ప్రత్యక్ష సాక్షి ఏంటంటే నాకు ఇళ్ల స్థలం ఇవ్వలేదు. నాకు ముగ్గురు అబ్బాయిలు, నేను నా భార్య కూడా అన్ఎంప్లాయ్స్. కానీ మాకు ఇళ్ల స్థానం రాజకీయంగా ఆప్ చేశారు. ఎందుకు ఏంటంటే జనసేన వైపు మామూలుగా మేము ఇప్పుడు తిరుగుతాం. మామూలుగా మేము సోషల్గా ఉంటాను, ఏ పార్టీ వైపు లేకపోయినా సరే. కాకపోతే మాకు కావాలని ఆప్ చేశారు ఇళ్ల స్థలం. నాకే ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిని. నా పేరు ముదర నాగేశ్వరరావు, మాది నవకండ్రవాడ. నాకే లేదంటే నేను ఎంఏ సోషల్ వర్క్ చేశాను. నేను 3 సార్లు పోరాడి ఎమ్మెల్యేని అడిగాను. ఎమ్మెల్యేని గ్రామ సభ మీటింగ్లో అడిగాను. గ్రామ సభ మీటింగ్లో అడిగినప్పుడు అప్పటికే 54 మందికి నేను మీటింగ్లో అడిగారు ఎవరికైనా ఇళ్ల స్థలాలు రాలేదని అడిగితే నేను హ్యాండ్ రైజ్ చేశాను. చూసి నా వెనకాల 54 మంది వచ్చారు. 54 మందిలో ఫస్ట్ విడతలో ఓ 18 మందికో ఒక 20 మందికి ఇచ్చారు. తర్వాత ఒక 20 మందికి ఇచ్చారు. వాళ్ళకి నా వెనకాల వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, కానీ నాకైతే స్థలం ఇవ్వలేదండి. మా పక్క పెట్టారు. మా ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఫ్యామిలీతో కలిసి ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది మాకు ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు ఒకరికి రావాలి, ఒకరికి రాకుండా చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇలా
అయిపోయిందన్నమాట అండి. వాళ్ళు ఇళ్ల స్తంభాలు కొన్ని చోట్ల ఇళ్ల స్థలాలు కూడా అమ్ముకోవడం, నిజమైన ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రాలేదండి. ఈ రోజుని మీరు అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ వైపు ఒకవేళ రాజకీయ పార్టీ ఇంకా దొన్ను లేకపోయినా ఇవ్వలేదు. అలా కావాల్సిన వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చారు తప్ప కానీ మాకైతే ఇవ్వలేదండి. ఇప్పుడు ఎటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళంతా ఏకదాటిగా జనసేన కొట్టేస్తారు. ఇప్పుడు స్టేట్లో అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? స్టేట్లో అన్ని చోట్ల ఏం అభివృద్ధి లేదండి. అభివృద్ధి లేదు. ఈ పథకాల పేరు మీద నడుస్తుంది తప్ప కానండి అభివృద్ధి ఉంటే 3 రాజధానులు అని అంటున్నారు. 3 రాజధానులు ఒక రాజధాని కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినా నేను తెలంగాణ వెళ్ళానండి, మీ ఆంధ్ర వాళ్ళకి రాజధాని లేదు, మీ ఆంధ్ర ఏం బాగుపడుతుంది అంటున్నారు. వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఆంధ్రకి మనకి విజయవాడ అమరావతి అవుతుందండి. ఎవరు వచ్చినా సరే అమరావతి రాజధాని అవుతుందండి. మిగతా చోట్ల ఏదైనా డెవలప్ చేయొచ్చు కానీ అమరావతి రాజధాని అని ప్రతి చోట అనుకుంటున్నారు. మరి ఇది మార్పు కోరుకుంటున్నారు కదా ప్రజలు. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం అంటున్నారు. అది మనం ఎక్కడికైనా వెళ్ళిన చోట మనకి చిన్నపోతున్నాం, ఎందుకంటే చెప్పుకోలేక. కాబట్టి మరి ఇలాంటి విషయాలు అన్నీ ఉన్నాయండి. పార్టీ పరంగా ఉన్న పథకాలు అనేది ఒకరికి అందుతాయి, ఒకరికి అందకపోతాయండి. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఆ అర్హత ఉన్న వాళ్ళకి అయితే చాలా మందికి రాలేదు. అదండి డెవలప్మెంట్లో కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు, మద్యపాన నిషేధం, అలాగే సిపిఎస్ రద్దు, ఇలాంటి బోల్డ్ అని హామీలు ఇచ్చారండి. ఏ హామీలు నెరవేర్చలేదని చాలా మంది చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటంటే మీరు ఒక సోషల్ వెల్ఫేర్ సోషల్ అది హామీలు ఏమీ జరగలేదండి. ఏ హామీలు? నిరుద్యోగులకి ఎక్కడ ఉద్యోగాలు? మరి వాళ్ళందరూ ఈసారి గుర్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి 2వ ఛాన్స్ ఇస్తారంటారా, లేకపోతే ఇంటికాడ కూర్చోబెడతారనుకుంటున్నారా? మ్యాక్సిమం ఇంటికాడ కూర్చోబెట్టడానికే ప్రయత్నం చేస్తారండి. అందరూ కూడా చాలా వరకు ఇలాగే చూస్తున్నారు. ఎందుకంటే ఈయన వల్ల డెవలప్మెంట్ లేదు. రాష్ట్రంలో డబ్బులు రకరకాలుగా కూర్చోబెట్టేస్తున్నాడు. మనకు ఉన్నటువంటి వనరులు ఇసుక కానీ ఇంకో మట్టిలు కానీ లేకపోతే రాయి కానీ ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయని పొకారి మైనింగ్ మాఫియా అంతా ఉందని ప్రజలు అనుకుంటున్నారు, కళ్ళారా చూస్తున్నారు. మనం చెప్పడం కాదు, ప్రజలు అనుకుంటున్నారా చూస్తున్నారు. రేపు అన్ని రోజులు మనం ఈ కాపాడుకోకపోతే, ఈ సంపదను మనం కాపాడుకోకపోతే దొరకవు. ఆలోచన మీద ప్రజల్లో మార్పు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓటు అనేది మార్పు జరుగుతుందండి. మార్పు జరుగుతుంది. ఫైనల్ గా ఒక్క మాటలో పిఠాపురం 24 రాబోయే ఎలక్షన్స్ లో పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు? మీ ఒపీనియన్ ఏంటి? పిఠాపురం వాస్తవ్యుడి కింద శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారండి. పవన్ కళ్యాణ్ గారు పక్క ఎంత పర్సెంటేజ్ ఇస్తారంట? ఎంతో 80% మ్యాక్సిమం ఉంటుంది. తగ్గేది లేదు. ఇటు టీడీపీ వర్గం వాళ్ళు కలిసారండి, జనసేన వర్గం కలిసారు, అన్ని వర్గాల వారు కలిసారు. కాబట్టి మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ గల వ్యక్తిని పిఠాపురం గెలిపించుకోకపోతే పిఠాపురం ప్రజలు అవినీతి పరులు అవుతారండి. ఇప్పుడు ఇంకో పార్టీని ఏదైనా గెలిపించుకుంటే పిఠాపురం ప్రజలు అవినీతి పరులు అవుతారు. ఎందుకంటే ఈయనకి డబ్బుకి ఆశించినోడు, వేరే దానికి ఆశించినోడు పవన్ కళ్యాణ్. తన సొంత డబ్బుతో మరి ప్రజల్ని ఆదరిస్తున్నప్పుడు మరి ఈ సమయంలో ఖచ్చితంగా 80% కూడా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికే ఓటేస్తారని నేను భావిస్తున్నాను.